సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదళ్లలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టొచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం. ఇప్పుడు మళ్లీ అది రుచి చూపిస్తున్నారు. మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టొచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూశాం. కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు పోస్తుంది. కాకి డ్రెస్ వేసుకుని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాదుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను. అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడన్నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితేమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో, సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో, కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం. అది కళ్ల ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్లకు వాళ్లే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు. ఆయనకు గాని, ఆయన కొడుకు గాని, ఈ ప్రభుత్వానికి గాని ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతోంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగేస్తుందో అంతగా బలపడుతోంది. నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు. తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏదీ చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడుంటే అక్కడ దాన్ని నొక్కడానికి, మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు. ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు. ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న 1 year తర్వాత, ఈ పాలన తర్వాత.
ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు. ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నారు అన్నప్పుడే ఈయన మీద ఒక గురి పెడతారని. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏం లేదు. కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది తిరగం ఉంది. ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ పాలనకు అనేది 1 ఇయర్ తర్వాతనే బయటికి రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉన్నది ఇక్కడ జరుగుతుంది. దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గాడిలో తెచ్చుకోకపోతే తర్వాత దాన్ని మళ్లీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం. గుర్తించకపోతే ఆయన కర్మ. వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రాష్ట్రంలో మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ప్రజాస్వామ్యంలో ఆ రాజ్యాంగం లేదని చెప్పి అందరూ అంటున్నారు. అదే క్రమంలో ఎన్ని జరుగుతున్నాయి అనుకోవచ్చా? నేను అదే అంటున్నా కదా, ప్రకటించినారు. అది కూడా ఏదో పాలన లేకొచ్చి నాకు చేయడం కదా. మళ్లీ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ హయాంలో మీరు ఏ కేసులు అన్నా చూడండి, మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన. ఇట్లా చేయాలంటే ఆయన వచ్చిన 3 నెలలకు వేసిండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి. ఎందుకంటే కేసులు ఉన్నాయి. అయితే ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆధారాలు దొరకాలి, ఉండాలి. ఆధారాలు ఉన్నాయి. మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసులు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జీఎస్టీ వాళ్ళు పెట్టిన కేసులు ఉన్నాయి. అలాగే మిగిలిన అచ్చెన్నాయుడు మీద పెట్టిన, అంగోడు మీద పెట్టిన ఉంది రికార్డులో. వాళ్ళ సంతకాలు, వాళ్ళవో ఆ స్కామ్ జరిగిందంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడము ఉన్నాయి. ఇట్లా అయితే అసలు ఏమీ ఉండదు. ఏ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఉండవు, తయారవుతుంది. లేదా 10 ఏళ్ల క్రితం ఏదో ఉంటుంది. ఆ 10 ఏళ్ల క్రితం ఎవడో ఎక్కడో ఏదో అన్నాడని తెచ్చి పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళతో అది కూడా పెట్టినారు సినిమా ఆర్టిస్ట్ మీద. ఈ పని ఎవరు మేము చేయలేమా? రేపొస్తే అధికారం లేకొస్తే. ఇప్పుడు అదేదో ఒక నటి ఆమె కేసు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఆ కేసు ఉండగానే ఆమె కంప్లైంట్ తీసుకొని ఇంకొక కేసు బుక్ చేసి ఆల్రెడీ ఒక ఐపీఎస్ అతను రిటైర్డ్ అతను ఇదే అయిపోయాడు. ఇప్పుడు డీజీ స్థాయి అధికారి జైల్లో ఉన్నాడు. నిన్న బెయిల్ వచ్చింది ఆయన. గత ప్రభుత్వంలో ఫిర్యాదులు వచ్చిన కేసులే కదా సార్, అవన్నీ కూడా ఇప్పుడు తోడింది. గత ప్రభుత్వంలో ఫిర్యాదు వస్తే చేయొద్దనట్లా విచారణ దర్యాప్తు జరపాలా, తర్వాత ఇంట్రాగేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఆధారాలు లేకుండా కన్ఫెషన్ అనే పేరుతో ఎవరో వచ్చి ఇదిగో నేను ఇట్లా అన్నాడు అనగానే ఎత్తి జైల్లో పడేయడం ఎట్లా అది కరెక్ట్ అవుతుందా? అలాగే ఇంకొకటి కన్ఫెషన్ సంతకాలు కూడా ఉండవు. ఎవరికి వాళ్లే రాసుకుంటారు. అది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మీద ఈ పని చేశానని రేపు వస్తే చంద్రబాబు నాయుడు గారిని చేయొచ్చా? ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్ తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు. మళ్ళీ వచ్చే ఉన్నట్టుండి ఎస్సీ ఎస్టీ కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన, అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు. పెనాల్టీలు వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు, ఓహో ఇది నిలబడదు అనుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇది తెచ్చి చేర్చారు. ఇది ఎవడినా తిట్టాడని పెట్టొచ్చు, పెట్టేసి ఇమీడియట్ దానికి సంబంధించి కేసు తయారు చేసి పెట్టొచ్చు. మేజిస్ట్రేట్ దగ్గరికి పోతే మేజిస్ట్రేట్ 14 రోజులు ఒకసారి పోయినా ఇంకొక కేసు కరెక్ట్ పీటీఆర్ 13వ రోజు వంశీ విషయంలో గమనిస్తున్నాం. 13 రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది, లేదా ఎక్స్టెన్షన్ ఇంకా పోలీస్ కస్టడీ. అది అయ్యేసరికి పీటీ వారెంట్, ఇంకొక కేసు పెట్టుకుంటా పోతుండొచ్చు. సో 90 రోజులు 100 రోజులు. నిన్న నందిగం సురేష్ ఒకసారి 90 రోజులు దాటిపోయింది. ఇప్పుడు ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది, అవతల వచ్చి ఇంటి మీద గొడవ వచ్చాడు, దాన్ని తీసుకోలేదు. ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి ఎత్తిలేశారు. సాక్ష్యం లేదు. ఒకవేళ వాడు చెప్పకపోతే బలవంతంగానే చేయిస్తారు, సాక్ష్యం తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ జైల్లో కొట్టారు. ఇంకా ఇవి నేరాలైతే అంటే ఇట్లా రాయించుకుని నేరాలు కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్ తో తయారు చేసి స్క్రీన్ ప్లేతో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషన్, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటైన సిస్టమ్స్
అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే, అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇది ఇంక డెమోక్రసీ ఏంటి? ఇక్కడ ఇంత ఎలక్టెడ్ గవర్నమెంట్లు ఎందుకు? అధికారులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఇది వరీసంగా ఉంది. సార్, ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో అక్రమ మైనింగ్ జరిగింది, 250 కోట్ల రూపాయలు పెనాల్టీలు కూడా వేశారని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఒక సందర్భంలో మీడియా ముందు ప్రచారం చేశారు. ఇది దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అక్రమం జరిగింది, కాకాని గవర్నర్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, మరొక ఎంపీని అరెస్ట్ చేయలేదని కూడా ఆయన అన్నారు. అంటే అక్రమ మైనింగ్ జరిగిందని ఆయనే అన్నట్టుగా చెప్తున్నారు, మీడియా ముందు కూడా అన్నారు. మళ్లీ చెప్తున్నాము, కేసులు పెట్టుకోవడంలో తప్పు లేదు, ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ లాస్ట్ స్టెప్ కింద ఉండాలి. ఎవడన్నా కోఆపరేట్ చేయడో ఇంకోటి అనుకుంటే, లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, అట్లంటే చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరు కట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు. అరెస్ట్ అయిన వ్యక్తి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు. అప్పుడు ఏదన్నా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి. బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని, లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టు, అది కూడా అభ్యంతరంలా. కానీ అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా? చేయలేని పరిస్థితి ఉందా? ఏలే, అందరికి మీకు మాకు అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయొచ్చు, 41 నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు, అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో పిలిపి ఇవన్నీ చేయొచ్చు కదా. ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్ కు వెళ్లడానికి ముందు పతంగం నడిపేది ఫార్స్, అది కనపడుతుంది కళ్ళ ముందు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివే. ఎవరో ఏదో చెప్పారు, వాడెక్కడో ఏదో అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు. ఇంకా వరుస పెట్టి 10 ఏళ్ల క్రితం దగ్గర నుంచి పోస్టులని తీస్తున్నారు. ఎవడు దాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడము, అసహ్యంగా రాయడం ఎవడు భరించారు. అందులో వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఉంటే గిట్టి ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ ఉంది. బట్ దానికి సంబంధించి కేసులు పెడితే దాని ప్రొవిజన్లు దానికి ఉన్నాయి. అలాంటి దాన్ని తీసుకొచ్చి కిడ్నాప్లు, సుపారీ కిల్లింగ్ల సెక్షన్ పెట్టి నువ్వు అరెస్ట్ చేస్తే దానికి అంతెక్కడుంది? దీన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది తప్పు. ఆ తప్పు ఎక్కువ చేసే కొద్దీ సిస్టమ్ కొలాప్స్ అయితే అది అందరికీ చుట్టుకుంటుంది. అది ఈ రోజు మాకు ఇదైంది, మొదలైంది, ఏం పర్లేదు, పోతే నెల 2 నెలలు ఉంటాం వస్తాం. ఎందుకంటే పాలిటిక్స్ లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేట్లేదు, అరెస్ట్ అనేది తప్పేట్లేదు. బట్ దీన్ని రుచి మరిగినాక సిస్టమ్, ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు. దారుణ ప్రతి ఒక్కరికి తగులుకుంటాయి. అది సులభం. ఓ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళే ఇంత క్యాజువల్ గా చేయగలిగినప్పుడు సామాన్యులో మీలాంటి జర్నలిస్టులో ఇంకా బయట కూడా నా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు, వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లుంటుందో. అది ఇంకా దారుణంగా ఉంటుంది. పెట్టింటారు చాలా మంది. థ్యాంక్ యూ.